హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. మదర్ ఆఫ్ ఫ్లైస్ ఇదొక సూపర్ న్యాచురల్ ఫోక్ హారర్ మూవీ గైస్. రీసెంట్ గా విఓడిలో ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో రిలీజ్ అయింది. ఫోక్ అంటే హెరిడిటరీ మూవీ ఉంది కదా, ఆ జానర్ అనుకోవచ్చు. ఫోక్ అంటే ఒక టైప్ ఆఫ్ రిచువల్ బేస్డ్ హారర్ మూవీ అని కూడా చెప్పొచ్చు. ప్రెసెంట్ తెలుగు డబ్బుడ్ మూవీస్ పెద్దగా ఏం రావట్లేదు. సో ఇంగ్లీష్ మూవీస్ ని కూడా చూసి కవర్ చేస్తున్నాను. ఈ మూవీ రన్ టైం జస్ట్ 1.5 hours ఉంటుంది. ఒక చిన్న అడల్ట్ బిట్ ఉంటుంది. సో ఒంటరిగా మాత్రమే చూడాలి. డీటెయిల్ గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు తెలుగు డబ్లో లేని మూవీ రివ్యూస్ చేస్తే అసలు రీచ్ రావట్లేదు గైస్. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగే మన కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక యంగ్ అమ్మాయి స్టోరీ చూపిస్తారు. తను ఒక డిసీజ్ వల్ల త్వరగా చనిపోయే స్టేజ్లో ఉంటుంది. సో తనని కాపాడమని ఒక విచ్ దగ్గరికి వెళ్తుంది. విచ్ అంటే తెలుసు కదా, మంత్రగత్తె. సో ఆ మంత్రగత్తె నిజంగా ఆ యంగ్ అమ్మాయిని హెల్ప్ చేసి తనని కాపాడుతుందా, లేక తన స్వార్థం కోసం ఆ అమ్మాయిని యూజ్ చేసుకుంటుందా, నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే నచ్చింది గైస్. బట్ ఇది ఒక ఫోక్ హారర్ మూవీ కాబట్టి మిగతా హారర్ మూవీస్తో అస్సలు కంపేర్ చేయకూడదు. మిగతా హారర్ మూవీస్ లాగా దయ్యం వచ్చి ప్రతి సెకండ్ భయపట్టే లాంటి హారర్ మూవీ కాదు గైస్. ఇది ఒక స్లో బర్నింగ్ స్టోరీ ఉన్న హారర్ మూవీ. సో ఇది మైండ్ లో పెట్టుకొని చూస్తే ఈ మూవీలో చూపించే కొన్ని క్రీపీ మూమెంట్స్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అన్న క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. సినిమాటోగ్రఫీ కానీ, లొకేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక పర్ఫెక్ట్ హారర్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తాయి. డెఫినెట్లీ చూస్తున్నప్పుడు చిల్లింగ్ వైబ్స్ వస్తాయి గైస్. ఈ మూవీలో కొన్ని బ్లాక్ మ్యాజిక్ థీమ్స్ ని చూపించారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ థీమ్స్ ని డీప్ గా ఎక్స్ప్లోర్ చేయలేదు. జస్ట్ సర్ఫేస్ లెవెల్లోనే ఉంచారు. స్టిల్ వాటి గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. సో ఇఫ్ మీకు రిచువల్ బేస్డ్ హారర్ మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి, బాగా ఎంజాయ్ చేస్తారు. లేదు నాకు దయ్యం ఉండే హారర్ మూవీస్ మాత్రమే నచ్చుతాయి అనుకుంటే ఈ మూవీ మీకు బోర్ కొట్టేస్తుంది గైస్. మీరు ఈజీగా ఈ మూవీని స్కిప్ చేసేయచ్చు. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ అ గుడ్ సూపర్ న్యాచురల్ హారర్ మూవీ. సో ఇది గైస్ మదర్ ఆఫ్ ఫ్లైస్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Meet you in my next video. Bye bye guys.